గోవాలో నైట్ అంతా ఫుల్గా తాగి పొద్దున్నే ఎవరినైనా ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో కానీ స్టేషన్లో కానీ డ్రాప్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్కి నన్ను చూపించండి చాలు. పొద్దున్నే వెళ్ళడం కూడా చాలా కష్టం కదా, మాకు నిద్ర వస్తూ ఉంటుంది. గోవా సిటీలో తిరగడం అంటే చాలా కష్టం. మొత్తం వెళ్తారా? పార్కింగ్ చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయి. పార్కింగ్ ఒక బండికి 50 రూపాయలు అంట. ఒక బండికి 50 రూపాయలు. ఎన్ని బళ్ళు వస్తూ ఉంటాయి, ఫిగర్లు అదిరిపోయారు ఇక్కడ. ఫోటోలు తీస్తారంటదా? అగోడా ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయినప్పుడు, అది కూడా మేము వచ్చిన 3 days తర్వాత. ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ చాలా ఉంటాయి కదా. మెయిన్ మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం. కానీ ఇక్కడ కొంచెం బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి చోట కూడా ఇక్కడ హిందీ మాట్లాడుతున్నారు. అందరికి హిందీ అయితే వచ్చు. ఆ గోడా అరే ఉండు, హెల్మెట్ పెడతాను. అది ఖర్చు, విపరీతమైన ఖర్చు, ప్రతిదీ ఎక్స్పెన్సివ్. మందోటే చీపు, అన్నీ సవకే, అన్ని రేట్లు ఎక్కువే, మందు తప్ప. హలో లేదంటే ఆడవాళ్ళ అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇక్కడ టికెట్ 10 రూపాయలు అంట పెర్ హెడ్, అది కూడా మన ఇండియన్స్కి. కానీ ఫారినర్స్ మాత్రం పెర్ హెడ్ 300 అంట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ధృవ సినిమా రామ్ చరణ్ అయిపోతాను. లైట్ హౌస్, డ్రింకింగ్ వాటర్, ఎంట్రన్స్, ఈ మ్యాప్ నాకు అసలు అర్థంగా తెలుసా, పిచ్చిగా ఉంటుంది. ఈ ఫొటోస్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూశారు కదా, ఇవన్నీ కూడా గోవాలో చూడాల్సిన ప్లేసులు. ఇవన్నీ చూడాలి అంటే ఇక్కడ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మనమే బండ్లు రెంట్కి తీసుకొని మేము తిరిగినట్టుగా మీరు తిరగచ్చు. ఒక విధంగా చెప్పాలంటే బైక్స్ మీద తిరగడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా లాంగ్స్ తిరగచ్చు. అండ్ అలానే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళచ్చు. మేము వెళ్ళాం, కాకపోతే ఇక్కడ నాకు క్లోజింగ్ టైం అంటే, సో ఖచ్చితంగా మళ్ళీ మేము దూద్సాగర్ కోసమైనా మళ్ళీ గోవా వెళ్ళాలి. అండ్ మందు కోసం. ఫోర్ట్ చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దదే. అది కూడా ఫోర్ట్ చిన్నదైతే కాదు కానీ బాగుంది, చాలా బాగుంది. నాకు రేపు పొద్దున్న దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఒకటే బాగా ఉంది. దాని తర్వాత డైరెక్ట్ మళ్ళీ రాజమండ్రికి. చాలామందికి చాలా చోట్ల తిరగాలనిపిస్తుంది, అన్నీ చూడాలనిపిస్తుంది. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా కుదరకపోవచ్చు. కానీ ఎన్ని ఉన్నా మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి, అస్సలు ప్లానింగ్ చేసుకోవద్దు. చూసారా, 3 months ముందే టికెట్లు బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అసలు ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు బయలుదేరిపోండి. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. మనం యాక్చువల్గా మందు పార్టీలో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం అనుకుంటాం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని. కానీ అది ఎప్పుడు మార్నింగ్ అయ్యేసరికి అందరూ అది మర్చిపోతూ ఉంటారు. ఎవడో ఒకడు మాత్రం చాలా సిన్సియర్గా ఉంటాడు, ఖచ్చితంగా ఆ ప్లేస్ చూడాలి ఈ ప్లేస్ చూడాలి అని. కానీ అలా చెయ్యాలి అంటే నాకు తెలిసి సింగిల్గా వెళ్ళడం బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ ట్రిప్ ద్వారా ఏం తెలుసుకున్నానంటే, ఒక 10 మంది కానీ 5గురు కానీ ఏదైనా బ్యాచ్ కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఎవడో ఒకటి డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకడు ఆలోచన ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం అనుకుని ఒకడు అంటాడు, ఇంకోటేమో ఇంకో చోటుకు వెళ్దాం అనుకుంటాడు. కానీ నాకు తెలిసి సింగిల్గానే ఇప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోవడం మంచిది. ఇలా ఇంత మంచి బ్యాచ్తో కాకుండా సింగిల్గా వెళ్ళడం మంచిది నాకు తెలిసి. చూడండి నిజంగా ఆ ఫోటో భలే కడతారా కన్స్ట్రక్షన్. మళ్ళీ పెద్ద రాళ్ళు ఇటుకలు కూడా కాదు. టికెట్ చెకింగ్ రాది అందరికీ లోపు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేము గోవా వెళ్ళాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖర్చు అయింది. నా ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి 12,000 అయింది, ఇంకొకరికి ఏమో 20,000 వరకు అయింది. నాకు మాత్రం 11,000 చిల్లర అయింది. ఎందుకనంటే మనం ఒక ట్రిప్ వేయాలి అనుకుంటే మన ఛార్జీలు ఖచ్చితంగా తప్పవు. ట్రైన్ టికెట్, బస్ టికెట్ తప్పదు. కానీ మనం ఫుడ్ దగ్గర మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎలాగో మనకి నచ్చిన ఫుడ్ మనకు బాగోదు. ఎందుకంటే మనం తిన్న ఇంట్లో ఫుడ్ ఇక్కడ దొరకాలంటే కష్టం కదా. సో మనం ఫుడ్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఏదైనా లైట్గా తినడానికే మనం నిర్ణయించుకోవాలి. కానీ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు అలా అనుకుంటూ వెళ్ళిపోతే ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది.
అండ్ మందు విషయానికి వస్తే మందు తాగే వాళ్ళు ఎక్కడైనా తాగుతారు. సో ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లోనే కొంచెం మంచి మందు దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో అంతా కూడా చెత్త మందు ప్రజెంట్. సో కానీ ఇక్కడ మందు చాలా బాగుంటుంది. అందుకని తక్కువలోనే మందు తీసుకుంటే బెటరు. లేదు అనుకుంటే ఇంకొంచెం రేంజ్ ఇక్కడ ఎలా చూసుకున్నా 1000 రూపాయలు లో పెట్టుకుంటేనే చాలా మంచి మంది వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 3000, అక్కడ 1000 రూపాయలు, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ వేయాలని చూడండి మ్యాక్సిమం. అంతేగాని ఇరగబడిపోవద్దు, డబ్బులు ఉన్నాయి కదా అని. అసలు ముళ్ళే లాగదు, పని చేయట్లేదు. ముళ్ళు పని చేయట్లేదు రా బాబు. నేను ఎక్కడ కదరా, మా ఆయన ఉన్నారా? ఆ రోడ్లోకి వెళ్ళి ఓరు నాయన, మళ్ళీ వర్షం మొదలైంది అబ్బాయి. ఇక్కడ అయితే ఈ రోడ్డు చివర ఆపేశారు కదా, స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్. 5,000 ఇచ్చామా, బాగానే వచ్చాం గురు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పోలీసులు చాలా వరస్ట్. ఎంతలా అంటే నడిపేవాడికి మాత్రం హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. వెనకాల కూర్చున్నవాడు ఎలా తాగి అలా ఊగుతున్నా పర్వాలేదు అన్నట్టుగానే ఉంటారు ఇక్కడ. సో లైసెన్స్ ఖచ్చితంగా ఉంచుకోండి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకొని డ్రైవ్ చేయాలి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర 5,000 తెంగారు నిన్నే. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయిల జోరు కష్టం ఉండద్దు. ఇప్పుడే అనుకున్నవన్నీ కూడా ఇప్పుడే అవుతుంది. గోవా వెళ్దాం ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు అయింది. రేపు దూద్సాగర్, నేను ఇక్కడ 5 days క్యాంప్. ఫిగర్లు చూడండి, ఫిగర్లు మామూలుగా లేరు ఇక్కడ. సవక వచ్చేయడమే, వచ్చేసి మీకు ఇంకో వీడియో పెడతాను. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మొత్తం అనేది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను, కానీ ఇంకా నేను ఎడిట్ చేయలే. ఓకేనా, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కుదరకపోవడం వల్ల. సో ఖచ్చితంగా మీరు చూస్తూ ఉండండి.